మనల్ని చూసి నేర్చుకోమని చెప్పి ఈరోజు ఎన్సీఆర్బీ వాళ్ళు కూడా ఒక గైడ్లైన్స్ ఇవ్వటం, ఎంహెచ్ వాళ్ళు కూడా ఒక గైడ్లైన్స్ ఇవ్వటం, అంటే స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్, ఇంటర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్, ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్తో మళ్ళీ గర్వంగా చెప్పాలి అధ్యక్ష నేను. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో ఏ సిపి అదర్ రాష్ట్రాల్లో ఏ సిపి కానీ ఏ ఎస్పీ కానీ ఎవరు, ఏ డీసీపీ కానీ ఎవరు కూర్చున్నా గాంజా ఎక్కడి నుంచి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి, డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే చెప్పి పొజిషన్ నుంచి డ్రగ్స్ని ఎలా అరికట్టాలో, గాంజాని ఎలా అరికట్టాలో ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకునే పొజిషన్కి 20 నెలల కాలంలో మేము తీసుకొచ్చాము అధ్యక్ష. ఇది కూడా అచీవ్మెంట్ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మీకు న్యాయ సంహిత ప్రకారం చార్జ్ షీట్స్ సార్ వీళ్ళు అన్ని మాట్లాడి వెళ్ళారు సార్, మా టైం మాకు ఇవ్వాలి. ఒక ఈవెంట్ ఉందండి, స్పోర్ట్స్ ఈవెంట్ సార్ ఉంది సార్, పర్వాలేదు సార్, ఒక 10 నిమిషాలు. ఈరోజు అంతకన్నా పెద్ద బిగ్ ఈవెంట్ సార్, చెప్పాలి సార్, ప్రజలు వినాలి కదా, వాళ్ళు ఎలాగో వినరు. 10 నిమిషాలు టైం కావాలి కదా అధ్యక్ష. ఈ రోజు మేము ఇంత పని చేసిన తర్వాత చెప్పుకునే దానికి కూడా మాకు టైం ఉండాలి కదా సార్. ఈ రోజు ఫిల్లింగ్ చార్జ్ షీట్స్ కూడా అధ్యక్ష 60% 60 days లో లేదు సార్, మేము చెప్పాలి సార్. ఈ రోజు పోలీస్ ఏం చేస్తున్నారు, పోలీస్కి మేమేం చేస్తున్నామో కూడా చెప్పాలి కదా. ఈ రోజు లా అండ్ ఆర్డర్ ఇలా మంచిగా ఉంది కాబట్టి ఈరోజు ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయని చెప్పాలి. ఏది పడితే అది వాళ్ళు మాట్లాడేసి వెళ్ళిపోతే దానికి సమాధానం చెప్పకపోతే అది ప్రజలు మమ్మల్ని తప్పుపట్టే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి అధ్యక్ష సుమారుగా పోలీస్ చిల్డ్రన్కి 2172 మందికి 4,46,00,000 స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పర్సనల్ ఇంట్రెస్ట్ ఫ్రీ వెల్ఫేర్ లోన్స్ కూడా అధ్యక్ష దగ్గర 394 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా అధ్యక్ష పోలీసులకు ఇన్సూరెన్స్ కూడా అధ్యక్ష 25 లక్షల నుంచి 40 లక్షల వరకు వాళ్ళకి హైబ్రిడ్ మోడల్లో తీసుకురావడం జరిగింది. 75,000 పర్సనల్ కవర్డ్ అండర్ యాన్యువల్ హెల్త్ చెకప్స్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష డెత్ బెనిఫిషరీస్ కూడా అధ్యక్ష 48.52 crores మన ఎక్స్గ్రేషియా కింద 693 మంది పోలీసులు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ మోడర్నైజేషన్లో మీ అందరికీ తెలుసు అధ్యక్ష, ఇందాకే మీకు చెప్పాను, కనీసం 3 సంవత్సరాలు యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకోవాలని మినిమం జ్ఞానం లేని వాళ్ళు కూడా ప్రభుత్వాలు నడిపేశారు. వాళ్ళు కూడా ఈరోజు బడ్జెట్ల గురించి మాట్లాడతారు. వాళ్ళు ఈరోజు మేము మోడర్నైజేషన్ ఆఫ్ ఫండ్స్కి సంబంధించి మ్యాక్సిమం అధ్యక్ష ఎఫ్ఎస్ఎల్కి 51 కోట్ల అధ్యక్ష ఈరోజు